హాయ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్, నేను అనుకోకుండా ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి సడన్గా రావటం జరిగింది. సో దాన్ని ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను. అలాగే దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా తెలుసుకుందాము ఫ్రెండ్స్. సో ముందుగానైతే ఈ ప్లేస్ ఢిల్లీలో ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి ప్లేస్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఎవరికైతే ఢిల్లీ టూర్ మీద వెళ్తారో కంపల్సరీగా మీరు ఈ ప్లేస్ని విజిట్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దీని యొక్క ప్రాముఖ్యతని ముందుగా అయితే తెలుసుకొని విజిట్ చేస్తే మరీ మంచిది. ఢిల్లీలో మనం ప్రధానంగా చూడవలసిన ప్లేస్ ఇండియా గేట్ ఫ్రెండ్స్. ప్రస్తుతం నేను అక్కడే ఉన్నాను. సో దీని వివరాలు తెలుసుకుందాం. మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు బ్రిటిష్లో భారత సైన్యము 70,000 మందికి పైగా మరణించినందుకు కాను ఈ యొక్క చిహ్నాన్ని నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ట్రయాంగిల్ ఆర్చ్లో ఉంటుంది ఆర్చ్ షేప్లో. సో ఇది నేను బ్యాక్ సైడ్ నుంచి వచ్చాను. ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ నైట్ 8:30 42 9 అవుతుంది. సో అందుకని క్లోజ్ చేశారనమాట. సో ఇది నేను బ్యాక్ సైడ్ నుంచి ఒక ½ an hour పాటు టైం ఉంటుంది అని చెప్తే నేను ఇలా వచ్చాను. సో కొంచెం క్లారిటీ అనేది కాస్త తక్కువగా ఉంటుంది వీడియో అనేది, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి, నైట్ కాబట్టి. ఇంకా ఇక్కడ మనకి చూసినట్లయితే పర్యాటకులందరూ కూడాను ఫొటోస్ అలాగే వీడియోస్ తీసుకుంటూ ఉంటారు. సో యాక్చువల్గా ఈ స్మారక చిహ్నాన్ని పింక్ కలర్లో ఉండే స్టోన్ తోటి దీన్ని నిర్మించారు. అలాగే దీనిపైన ఎవరైతే యుద్ధంలో మరణించిన సోల్జర్స్ యొక్క పేర్లు, ప్రతి ఒక్కరి పేర్లు కూడా దీనిపైన లిఖించి ఉంటాయి, చెక్కబడి ఉంటాయి అనేది చరిత్ర చెప్తుంది. మార్నింగ్ టైంలో ఎప్పుడైనా విజిట్ చేసినట్లయితే తప్పకుండా వారి పేర్లను కూడా మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది నేను ఫ్రంట్ సైడ్ నుంచి నేను మీకు చూపిస్తాను. యాక్చువల్గా మనకి రోడ్డు నుంచి ఫ్రంట్ సైడ్ వ్యూలో మీకు ఇలాగా కనిపిస్తుంది అన్నమాట. సో ఈ స్మారక చిహ్నాన్ని మన భారతీయ సోల్జర్స్ అందరూ కూడా యుద్ధంలో మరణించినందుకు గాను వీరి పేర్లని ఇలాగా ఈ ఇండియా గేట్ స్మారక చిహ్నం మీద వాళ్ళ పేర్లు అనేవి చెక్కబడి ఉంటాయి. అదేవిధంగా మనకి పైన కనిపిస్తే నేను ఇప్పుడు రివీల్ చేస్తున్నాను, మన ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఈ కలర్స్ తోటి లైట్స్ అనేవి ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి. అలాగే 9 o'clock అయిన తర్వాత ఈ లైట్స్ అనేవి కూడాను అన్నీ బంద్ చేసేస్తారనమాట. సో రివీల్ చేశాను చూడండి, ఆరెంజ్, వైట్, గ్రీన్ అన్నమాట. సో ఇలాగా ఒక మంచి పని చేసినట్లయితే తప్పకుండా ఈ ఎర్త్ మీద ప్రతి ఒక్కరికి ఏదో ఒక గుర్తింపు అనేది ఉంటుంది అనేది నా అభిప్రాయము ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి, అలాగే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ నేను మీ ముందుంటాను. ఇది ఒక చిన్న వ్లాగ్. సో అసలైన హీరోస్ అన్నమాట మన సోల్జర్స్, సల్యూట్ చేయండి. అలాగే ఇక్కడ కొన్ని పిక్స్ అనేవి కొందరు ఫ్రెండ్స్ అయ్యారు, వారితో తీసుకున్నాను. సో నైట్ కాబట్టి మీకు విజువల్ అనేది సరిగ్గా లేదు. సో ఇది నైట్ అయిపోయింది. ఓకే, బాయ్ బాయ్.